హలో అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజైతే దోశ బ్యాటర్కి ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే రేషన్ బియ్యం తెలుసు కదండి. రేషన్ బియ్యం స్టోర్లో దొరుకుతాయి. అవి తీసుకొని వాటిలోకి కొన్ని శనగపప్పు కొంచెం అంటే కొన్ని వేస్తే చేదైపోతాయండి. మెంతులు కొంచెం అయితే సరిపోతుంది. మెంతులు వేసి ఇవి క్లీన్గా ఇప్పుడు కడిగేసుకోవాలండి. మినపప్పు నేను తర్వాత ఇందాక బియ్యం నానబెట్టుకున్నాను కదండి, ఇది కడిగేసిన క్లీన్ అయిపోయింది, పక్కకు పెట్టేసాను. ఇప్పుడు మినపప్పు అండి. నేనైతే నార్మల్గా తీసుకుంటానండి, కొలతల ప్రకారంగానే తీసుకోవాలని ఏం లేదు. నాకైతే మంచిగానే వచ్చింది. నేను ఎప్పుడు ఇలానే యూజ్ చేస్తాను, ఇలానే తీసుకుంటాను. ఇప్పుడు ఇది కూడా కడిగి వాష్ చేసి పక్కన పెట్టేసుకుంటాను అండి. ఇది 8 అవర్స్ సోక్ అయ్యాక నేను గ్రైండర్లో వేస్తానండి. అందుకని నేను సపరేట్ నానబెట్టుకుంటాను. గ్రైండర్లో వేస్తే ఏంటంటే మినపప్పు కొంచెం ఒదిగిస్తుంది కదండి, అందుకని నేను సపరేట్ నానబెట్టుకొని ఇది వేసాక రైస్ వేసేస్తానండి. అందుకని కొంచెం మంచిగా ఒదిగిస్తుంది కదండి. మిక్సీలో అయితే ఎంత వేస్తే అంతే వచ్చిద్ది. అందుకని నేను మినపప్పుని రైస్తో పాటు కాకుండా కొంచెం సపరేట్గా నానబెట్టుకుంటాను.